తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు వెళ్తోంది. మొన్నటిదాకా టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ను నియమించారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆ పదవి కోసం రోజు రోజుకి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి మంచి రోజులు వస్తాయని భావిస్తూ అధ్యక్ష పదవి కోసం చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం రాయబారాలు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఆశీస్సుల కోసం మంతనాలు మొదలుపెట్టేశారు. కానీ తెలంగాణ టీడీపీ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్టు సమాచారం. అయినా ఇప్పటికే కొంతమంది పేర్లు తెరమీరికి రావడం, ఇతర పార్టీలో ఉన్నవారు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతారని, వారికే టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. గత సంవత్సరం అక్టోబర్లో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని నియమించలేదు. ఎందుకంటే అధినేత చంద్రబాబు దృష్టంతా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుపు కోసమే ఎక్కువ సమయం కేటాయించారు, ఘన విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా విభజన జరిగి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వీక్ అయినప్పటికీ పార్టీనే నమ్ముకొని అంటిపెట్టుకొని మాకు భవిష్యత్తులో అయినా పదవులు రాకపోతాయా అని ఎదురు చూస్తూ కొంతమంది నేతలు అలాగే ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపుతో తెలంగాణలో టీడీపీ పార్టీకి మంచి రోజులు వచ్చాయని నేతలందరూ ఆశిస్తున్నారు. దీంతో సదరు నేతలు అధినేత చంద్రబాబు దృష్టిలో పడాలని, ఆయన ఆశీస్సులతో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాకే రావాలని ఒకరిని మించి మరొకరు, ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఒక్కొక్కరుగా ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. అపాయింట్మెంట్ దొరికే కొంతమంది అధినేత చంద్రబాబును నేరుగా కలుస్తుండగా మరికొందరు లోకేష్ బాబుని, ఇంకొందరు బాలకృష్ణతో సంప్రదింపులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ పదవుల్లో కొంతమంది నేతలు ఉండగా వాటిలో కొన్ని ఖాళీగా ఉన్నాయి. అయితే ఖాళీలను పూర్తి చేసి పూర్తి రాష్ట్ర కమిటీని నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్ర కమిటీలో ఖాళీలు పూర్తి చేసి ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ మారకుండా టీడీపీని అంటిపెట్టుకుని ప్రజా సమస్యలపై తమ గలం వినిపించిన నేతలకు మాత్రమే బాధ్యతలు అప్పగిస్తేనే న్యాయం చేసినట్టు అవుతుందని అధినేత చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. అందుకనే పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సామ భూపాల్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, కాట్రగడ్డ ప్రసూన పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 1982 నుంచి తెలంగాణ టీడీపీలో సామ భూపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. వీరు ప్రస్తుతం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. కాట్రగడ్డ ప్రసూన కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం వీరు తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత బక్కని నరసింహులు, వీరు షాద్నగర్ ఎమ్మెల్యేగా 1994లో గెలిచారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీ పార్టీకి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంకా వీరితో పాటు నన్నూని నర్సిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, పద్మావతి, ఆనంద్తో పాటు పలువురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు పార్టీని వీడి వెళ్ళిన వారు, ఇతర పార్టీలో ఉన్న ప్రముఖ నేతలు తిరిగి సొంత గూటికి వస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశంలో భాగంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి, కొంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న వారు తిరిగి చేరుతున్నారనే వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. మల్లారెడ్డికే అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా టీడీపీ అధిష్టానం నుంచి మాత్రం ఏ విధమైన క్లారిటీ రాలేదు. ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసమే పనిచేస్తున్న నేతలు మాత్రం కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వారికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.